అందరికీ నమస్కారాలండి। మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 22.0 వర్షన్లో గ్రోత్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి। అలాగే ఎలా చేయాలి గ్రోత్, ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ఏమవుతుందనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి। దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి। గ్రోత్లో వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే హైట్ వెయిట్ అప్డేట్స్ లిమిటెడ్ టు 1 cm మంత్ అని చెప్పి ఇచ్చాడనమాట। అంటే హైట్ వెయిట్ మనము మంత్కు ఒకసారి మాత్రమే మనము సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇచ్చాడండి। అది ఏ విధంగా అనేది మనము ఇప్పుడు చూద్దాం। గ్రోత్ సబ్మిట్ చేసినాక ఈ విధంగా అయితే వస్తుందండి। చాలామంది అంగన్వాడీ టీచర్స్ అడుగుతూ ఉన్నారు ఈ విధంగా వచ్చింది గ్రోత్ అని చెప్పేసి, అది ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం। మొదటగా మనం యాప్లో అయితే లాగిన్ అవ్వాలండి, సైన్ ఇన్ అవ్వాలి। సైన్ ఇన్ అయిన తర్వాత మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది। మొదటగా మనం బెనిఫిషరీలోకి వెళ్ళాలండి। బెనిఫిషరీలోకి వెళ్ళిన తర్వాత మనం మొదటగా ఒక గ్రోత్కు చైల్డ్ అయితే తీసుకుందామండి। ఇక్కడ నేను THRలో ఒక పిల్లవాడిని తీసుకుంటున్నాను। ఇక్కడ ఒక పిల్లవాడిని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదండి, మనం 3 డాట్స్ మీద టచ్ చేయాలి। టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది కదండి, గ్రోత్ మానిటరింగ్ అని చెప్పి వచ్చింది కదా। మనం ఈ యొక్క గ్రోత్ మానిటరింగ్ మీద అయితే టచ్ చేయాలి। టచ్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా వస్తుంది। ఇక్కడ మనకు ప్రీవియస్ రీడింగ్ ఎప్పుడు అనేది వస్తుంది। ఇంతకుముందు మనకు పోయిన వర్షన్స్లలో కూడా మనకు ఒకసారి ఎంటర్ చేసింది సబ్మిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనము ఎంటర్ చేయడానికి అయితే ఆప్షన్ అనేది ఉన్నదన్నమాట। సో ఈ డిసెంబర్ మంత్కు ఈ బెనిఫిషరీకి అయితే ఇంకా చేయలేదు। ఇప్పుడు మనము హైట్ వెయిట్ సబ్మిట్ చేద్దామండి। చూడండి ఇక్కడ హైట్ ఎంటర్ చేశాను, తర్వాత వెయిట్ కూడా ఎంటర్ చేస్తున్నాను। చూడండి ఇది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద టచ్ చేయాలన్నమాట। సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఈ వర్షన్లో మనకు ఇచ్చినటువంటి అప్డేట్లో ఏంటంటే నెలలో ఒకసారి మాత్రమే మనము గ్రోత్ను సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఇచ్చారనమాట। సో కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ఏం చేయాలంటే ఒక బెనిఫిషరీని ఎంటర్ చేసేటప్పుడు హైట్ వెయిట్ మనం కరెక్ట్గా చూసుకొని ఎంటర్ చేసుకోవాలి। మనము వేరే పిల్లలది ఈ పిల్లవానికి పొరపాటున కొట్టడం కానీ అట్లా చూసుకొని చేయకూడదు। చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనము రీసబ్మిషన్ కానీ ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట। సో మంత్లీ వన్స్ ఒకసారి మాత్రమే మనము గ్రోత్ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట। చూడండి మనం కరెక్ట్ హైట్ వెయిట్ అని అనుకున్న తర్వాత ప్రొసీడ్ మీద టచ్ చేయాలి। టచ్ చేసి మనకు ఈ విధంగా కూడా మళ్ళీ అడుగుతుందన్నమాట। ఒకవేళ పొరపాటున మనం ఏదైనా తప్పు కొట్టినా కానీ కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమని చెప్పేసి మనకు కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట। చూడండి ఇక ఒకవేళ తప్పు ఉంటే కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకోమని చెప్పి చెప్తున్నాడు అనమాట। సో ఇది కరెక్ట్ అనుకున్న తర్వాత మాత్రమే మనము సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట। చూడండి సబ్మిట్ అయింది। సబ్మిట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే కంటిన్యూ అని మీద టచ్ చేయాలి। టచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దామండి గ్రోత్ ఏ విధంగా సబ్మిషన్ అయిందనేది। ఇక్కడ చూడండి బెనిఫిషరీ గ్రోత్ మానిటరింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ద మంత్ అని చెప్పి ఇచ్చాడనమాట। ఈ నెలకు గాను ఈ బెనిఫిషరీకి మనం గ్రోత్ను కంప్లీట్ అయితే చేసామన్నమాట। చూడండి ఇక్కడ అప్డేషన్ డేట్ కూడా మనకు పడింది అనమాట, 3వ తారీఖు మనము గ్రోత్ను సబ్మిట్ చేయడం జరిగింది। ఈ విధంగా మనము చిల్డ్రన్స్కి గ్రోత్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది। అలాగే ఇంకొకటి కూడా చూద్దామండి। ఇప్పుడు మనం ఇంకొక చైల్డ్ తీసుకుందామండి 0 to 6। మొదటగా 3 డాట్స్ మీద టచ్ చేద్దాం। టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు గ్రోత్ మానిటరింగ్ మీద టచ్ చేద్దామండి। టచ్ చేసిన తర్వాత చూడండి మొదటగా ఇంకా సబ్మిట్ చేయలేదు కాబట్టి మనకు ఈ విధంగా చూపిస్తూ ఉంది। చూడండి మనము గ్రోత్ అయితే హైట్ వెయిట్ ఎంటర్ చేసాం। ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద టచ్ చేద్దాం। తర్వాత మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ అడుగుతుందన్నమాట। ఒకవేళ కరెక్టా కాదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు। కరెక్ట్ అనుకున్న తర్వాత మళ్ళీ మనం సబ్మిట్ అనేది చేయొచ్చు। సబ్మిట్ చేసినాక మనకు ఈ విధంగా వస్తుందండి, బెనిఫిషరీ గ్రోత్ మానిటరింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ద మంత్ అని చెప్పి ఇచ్చాడనమాట। అంటే ఈ మంత్కి మనం గ్రోత్ని అయితే కంప్లీట్ చేసామని చెప్పి వచ్చిందనమాట। సో ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ కూడా మనం ఎంటర్ చేయడానికి అనేది అవకాశం లేదనమాట। కాబట్టి మనం 22.0 వర్షన్లో ఖచ్చితంగా మనం ఖచ్చితమైన గ్రోతులు మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఒకవేళ మనం పొరపాటున తప్పు వేసి మళ్ళీ ఎంటర్ చేసుకునే ఆప్షన్ అయితే లేదండి। కావున అంగన్వాడీ టీచర్లు ఈ జాగ్రత్త వహిస్తూ గ్రోతులు ఎంటర్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి।